హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఆఫ్టర్నూన్కి సాంబార్ ప్రిపేర్ చేస్తున్నానండి. నా స్టైల్లో నేను ఎలా సాంబార్ చేసుకుంటానో మీకు చూపిస్తా ఈరోజు ఈ వీడియోలో. కుక్కర్ పెట్టానండి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఒక చిన్న గ్లాసున్నర కందిపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఇది కాసేపు చిన్న మంటలో వేగిద్దాము. ఇప్పుడు ఈ కందిపప్పు కొంచెం లైట్గా వేగిద్దాము. పప్పు అయితే లైట్గా వేగిందండి. ఇప్పుడు ఒక టమాటా, ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇవి వేసుకుందాము. పప్పుతో పాటు ఇవి కూడా కాసేపు ఒక 2 మినిట్స్ వేగనిద్దాము. ఇవన్నీ వేగేయండి. ఇందులో వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు పప్పుని మెత్తగా ఉడకనిద్దాం. మా కుక్కర్లో అయితే ఒక 4 విజిల్ నేను చేసుకుంటానండి. పులుపు కోసం ఈ చింతపండు నేను వాటర్లో కొంచెం నానబెట్టుకుంటాను. ఇలాగా వాటర్లో చింతపండు ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిందండి. కొంచెం ఇలా కవ్వం కొట్టుకుందాము. బద్దలు లేకుండా మెత్తగా ఉంటుంది. బాగా మెత్తగా అయిపోయిందండి, బద్దలు లేకుండా. పప్పులో ఈ వెజిటేబుల్ ముక్కలన్నీ వేసుకుందాము. వంకాయ, బెండకాయ, క్యారెట్. ఇలాగ బాగా కలుపుకుందామా కింద పైన. ఈ ముక్కలు ఇలాగ వేసుకున్నాక మనం ఫస్టే పులుపది పక్కన నానబెట్టుకొని చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఆ పులుసు వేసుకుందాం ఇందులో. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకుందామా. పప్పు, చింతపండు పులుసు, ఈ వెజిటేబుల్ ముక్కలు. ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ వేసుకుందామా. ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు సాంబార్ పొడి, చిటికెడు బెల్లం. ఇలాగా కలుపుకోవాలి. ఇదైతే పచ్చివాసన పోయిన వరకు, అలాగే ఈ ముక్కలన్నీ ఉడికేలాగా కాసేపు మరగాలి. సాంబార్ అయితే మరుగుతుందండి. ఇంకా కొంచెం మరగాలి, పచ్చివాసన పోయిన వరకు. ఇంకో 10 మినిట్స్ అయినా మరగాలి. సాంబారు ఎంత చక్కగా మరిగితే, ఎంతసేపు మరిగితే టేస్ట్ అంత బాగుంటుందండి. సాంబార్ అయితే మరిగిపోయిందండి. సూపర్గా మంచి స్మెల్ వస్తుందండి. సాంబార్ మరుగుతుంటేనే అసలు తినేయాలని అనిపిస్తుంది. ఇప్పుడు ఏమో దీన్ని పోపు పెట్టుకుందాం. మంచి స్మెల్ వస్తుందండి. దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపుకి కళాయి వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందామా. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు పోపులో ఫస్ట్ మెంతులు వేసుకుందామా. మెంతులు కొంచెం వేగాలండి. ఆవాలు, మినపగుళ్ళు, వెల్లుల్లిపాయలు, కొంచెం ఇలాగ వేగినాయి. ఇది ఎండుమిర్చి, కరివేపాకు. ఈ పోపు మొత్తం కాసేపు వేగాలి. వేగాయి. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకోవాలి.
పోపు అంతా వేగిపోయిందంటే ఇప్పుడు ఇది ఆ సాంబార్లో వేసుకుంటాను. ఈ పోపు మొత్తం ఈ సాంబార్లో వేసుకుందాం. టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యమ్మీ టేస్టీ సాంబార్ రెడీ.